మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క, వాడు అనంతపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఆగాడక్క. ఏంటి? పోలీస్ స్టేషన్ దగ్గర ఆగాడా? అనంతపురం అంటే అక్కడ ఎస్ఐ రమేష్ ఉంటాడు కదా? అవునక్క. గోపి పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి నా గురించి తెలిసిపోయినట్టుంది. వాడు నా మీద కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు కూడా వాడిని ఫాలో అవ్వు. లోపల ఏం మాట్లాడాడో తెలుసుకొని అది నాకు అప్డేట్ ఇవ్వు. సరే అక్క. నమస్తే సార్. హాయ్ గోపి, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కూర్చో. అక్క, డైరెక్ట్ గా సి రమేష్ తో మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాడు ఎస్ఐతో మాట్లాడకుండా అరెస్ట్ చేసిన ఖైదీతో మాట్లాడతాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకో. ఎలా అక్క? ఇది పోలీస్ స్టేషన్. నేను లోపలికి వెళ్తే ఎందుకన్న ప్రశ్న వస్తుంది. ఏమీ చెప్పకపోతే ఎందుకు వచ్చానని అనుమానం వస్తుంది. తర్వాత నా మీద కేసు అవుతుంది. అక్కడేం జరుగుతుందో అని ఇక్కడ నాకు బీపీ వస్తుంది. ఎలాగైనా సరే తెలుసుకో. ఏంటి గోపి ఇలా వచ్చావు? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలా? అదేం లేదు సార్. నేను తెలిసింది. ఆదిత్య గారికి అల్లుడు కాబోతున్నావు కదా? మీ మావయ్య గారు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ లవ్ మ్యారేజ్ని అంత పెద్ద ఆయన ఒప్పుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అదే సార్, మాకు పెళ్లి ముహూర్తం పెట్టారు. మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలని నా తరపున పిలవడానికి వచ్చాను. అదేంటి గోపి, మీ మావయ్య గారు ఎలాగో పిలుస్తారు కదా? ఆయన పిలిస్తే ఆడపిల్ల తరపున పిలిచినట్టు అవుతుంది. ఆ ఇంటల్లుడిగా బాధ్యత తీసుకొని నేను పిలిస్తే అందరి తరపున పిలిచినట్టు అవుతుంది. అక్క, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియడం లేదు, కానీ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. రే, అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి నన్ను మరింత భయపెట్టుకో. వీడు రమేష్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, అక్కడ మాట్లాడడం ఏంటి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. సరే, మీరు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. ఎందుకు రాను? ఆదిత్య మౌర్య గారి ఇంట్లో పెళ్ళంటే మా డిపార్ట్మెంట్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. సో మేమందరం అక్కడే ఉంటాం. మీ మావయ్య గారిని అడిగానని చెప్పు. నువ్వు ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీంతో పాటు మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను సార్. ఏంటి గోపి? అదే సార్, ఆదిత్య గారి వైఫ్ అహల్యాదేవి గారు చనిపోయారు కదా, ఆ కేసు మీరే ఇన్వెస్టిగేట్ చేశారు కదా? అవును. పాపం ఆ రోజు ఆవిడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద నుంచి యాక్సిడెంటల్గా పడిపోయి చనిపోయారు. అలా జరిగినందుకు అందరం బాధపడ్డాం. ఆవిడ అనుకోకుండా పడిపోయారా, లేక ఎవరైనా కావాలని? నోను, మొత్తం ఎంక్వైరీ చేసాం. ఆవిడ యాక్సిడెంటల్గానే పడిపోయారని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఫోటో చూడండి సార్. ఈవెంట్ ఎంక్వైరీ చేశారా? వాడేదో చూపిస్తున్నాడు. అది ఎవరిదో ఫోటోలా ఉంది.
సందేహమే లేదు. వాడు ఖచ్చితంగా నా గురించి చెప్తున్నాడు. వాడికి పూర్తిగా నా మీద అనుమానం వచ్చేసింది. ఇక నా పని అయిపోయినట్టే. వాడంతా నేను చూడాలి. ఈవిడ ఆదిత్య గారి ఇంట్లోనే ఉంటారు కదా, హౌస్ మేనేజర్ అని చెప్పారు. ఆవిడనే కాదు, అక్కడున్న అందరినీ ఎంక్వైరీ చేశాం. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే మేడం యాక్సిడెంటల్గా చనిపోయారు, కానీ వాంటెడ్లీ ఇది ఎవరో చేసింది కాదని ఆ కేసు క్లోజ్ చేశాం. అయినా పర్టికులర్గా ఈవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు? చెప్పాను కదా సార్, ఇన్ని రోజులు నేను అక్కడ ఒక ఉద్యోగిని మాత్రమే, కానీ ఇప్పుడు ఆ ఇంటి మనిషిని కాబోతున్నాను. అల్లుడు అంటే అధికారం చలాయించడం కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేను తెలుసుకోవాలి. అప్పుడే కదా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను. ఇప్పుడు నాకు అర్థమైంది గోపి, ఆదిత్య గారు మీ ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేశారు. ఇంతలా బాధ్యత తీసుకుంటున్నావంటే నీలాంటి వాడు తన కూతురు జీవితంలో ఉంటే ఆ అమ్మాయి లైఫ్ ఎంత బాగుంటుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, వస్తాను. అక్క, వాడు బయటకు వస్తున్నాడు. సరే, నువ్వు వాడి కంటికి కనిపించుకో. అక్క, సిఐ ఇందిరా కూడా ఇక్కడికి వచ్చింది. ఏంట్రా ఇది అక్కడికి ఎందుకు వచ్చింది? అసలే అది చాలా డేంజరస్ క్యాండిడేట్. తన కంట్లో ఎవరైనా పడ్డారంటే ఎన్కౌంటర్ చేసే వరకు ఊరుకోదు. ఇక్కడ మన మీద ఏ కేసులు లేకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చాలా భయంగా ఉంది. సారీ మేడం. ఇట్స్ ఓకే, పొరపాటు నాది. ఈ ఫోటో మీద అవును మేడం, నాకు కావాల్సిన వాళ్ళది. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. అక్క, గోపిగాడు కారుకి వెళ్ళిపోతున్నాడు. సరే, నువ్వు వాడిని ఫాలో అవ్వు. సరే అక్క. పోలీస్ ఎంక్వైరీ చేసిన వసుధ తప్పు ఏమీ లేదని తెలిసింది. అక్క, వాడు కారు చాలా స్పీడ్గా నడుపుతున్నాడు. వాడి కారు ఎంత వేగంగా వెళ్తుందో నా గుండె అంతకన్నా వేగంగా కొట్టుకుంటుంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు, కానీ ఇప్పుడేం చెయ్యాలో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్క, ఏం చేయమంటావు? కళింగ, ఆ కారు ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే ఆ కార్ని నువ్వు గుద్దేసే. కారు పల్టీలు కొట్టాలి. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏంటక్క మీరనేది? గోపిని చంపేయమంటున్నావా? అవును, నువ్వు విన్నది నిజమే. వాడి ప్రాణం గాల్లో కలిసిపోవాలి. వాడి ఊపిరి ఆగిపోవాలి. అది కాదక్క, అసలు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎందుకు చంపేయడం? చూడు, అక్కడ ఏం జరిగిందో వినే ఛాన్స్ నీకు రాలేదు, కానీ ఏదో జరుగుతుందని నాకు మాత్రం భయం వేస్తుంది.
వాడు గతాన్ని మర్చిపోయాడు. కానీ ఇప్పుడు ఏదైనా గుర్తొచ్చి ఆ ప్రయత్నం చేస్తున్నాడేమో కూడా తెలీదు. అందుకే శత్రుశేషం లేకుండా చేసుకోవాలి. వాడు చచ్చాడు అన్న వార్త నాకు వెంటనే తెలియాలి. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. పని పూర్తి చేయి. అలాగే అక్క. ఇక వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. గోపి సిఐ రమేష్ గారి గురించి అడిగాడు, వెంటనే వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? వసుధ గురించి అడిగి ఆ సిఐ దగ్గరికి వెళ్ళాడా? ఎందుకు? కళింగ, నేను చెప్పిన పని ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ చేయకు. నేను బ్లూటూత్లో ఫోన్ ఆన్లోనే ఉంచాను. ఏం జరిగిందో నాకు వెంటనే చెప్పు. అయిపోయిందక్క. మహా అయితే ఇంకొక 5 నిమిషాలు. 6 నిమిషంలో వాడి చావుకి అక్క నీకు వినిపిస్తాను. హలో గోపి ఎక్కడున్నావు? ఇంటికి వస్తున్నాను మేడం. మాట్లాడుతుంటే సడన్ గా వెళ్ళావు. అసలు ఎక్కడికి వెళ్ళావు? సిఐ రమేష్ గారిని కలవడానికి వెళ్ళాను. రమేష్ గారినా? ఎందుకు? నా మీద కేసు పెట్టడానికి. అదే మేడం, మన పెళ్లికి పిలవడానికి వెళ్ళాను. ఏంటి గోపి, మన పెళ్లికి పిలవడానికి వెళ్ళావా? చెప్తే నేను వచ్చేదాన్ని కదా. ఏంటి, పెళ్లికి పిలవడానికి వెళ్ళాడా? ఏంటక్క పెళ్ళంటున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకో. ఓకే అక్క. అయినా నువ్వు పెళ్లికి పిలవడం ఏంటి? డాడీ కదా పిలవాలి. తప్పే ఉంది మేడం. ఇప్పుడు ఆ ఇంటి అల్లుడిగా బాధ్యత తీసుకొని నేనే పిలిచాను. మీరు ఎలాగో బిజీగా ఉంటారు కదా, అందుకే ఎవరికీ చెప్పకుండా నేనే వచ్చేసాను. నువ్వు సూపర్ గోపి. పెళ్లి ముహూర్తాలు పెట్టగానే వెళ్ళి అప్పుడే పిలుపులు మొదలు పెట్టేశావు. త్వరగా వచ్చేసేయ్. సరే. వాడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడేమో అనుకున్నానే. పెళ్లి పిలుపులకా? ఒరే కళింగ, అయిపోయిందక్క. 1 నిమిషంలో గుద్దేస్తున్నాను. వద్దు, ఆపి. ఏంటక్క నువ్వు అరవకుండా ఉంటే ఈ పాటికి వాడిని గుద్దేసేవాడిని. కరెక్ట్గా టర్నింగ్లో ఉన్నాడు. కారు 3-4 పల్టీలు కొట్టి అక్కడికక్కడే చచ్చి ఉండేవాడు. రేయ్, వాడు ఏ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఇప్పుడే నాకు తెలిసింది. వాడిని ఏమీ చేయొద్దు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. సరే అక్క. వాడు చాలా లక్కీ అనుకుంటా, చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. ఇప్పుడే నాకు కూడా ప్రాణం వచ్చినట్టయింది. నువ్వు వెళ్ళిపో. వసుధ గురించి ఎవరిని అడిగినా పాజిటివ్గానే చెప్తున్నారు. తను చెడ్డదని చెప్పడానికి ఎక్కడ ఒక ఆధారం కూడా దొరకలేదు. అప్పుడు అలా ఉన్న వసుధ ఇప్పుడు మారిపోయిందా? అందుకే కాంతారా కూడా వసుధ గురించి నెగిటివ్గా ఏమీ చెప్పలేదా? ఇద్దరు ఎదురెదురుగా ఉన్నా ఎవరికి వారే తెలియనట్టుగా ఉన్నారెందుకు? మరి నిజంగా వసుధ మారిపోయి ఉంటే నా విషయంలో మాత్రం అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? నాకు గతం గుర్తు రాకుండా ఉండడానికి ఆ నాటు మందు ఎందుకు కలుపుతోంది?
ఇక్కడ ఎవరి వల్ల వసుదకి ప్రాబ్లం లేదు, కానీ నా గతం నాకు గుర్తొస్తే ఖచ్చితంగా వసుద ఇబ్బందుల్లో పడుతుందని ఆలోచించుండొచ్చు. తను మారిందన్నా నేను నమ్మను కాబట్టి నాకు గతం గుర్తు రాకుండా ఉండటం కోసం ఆ మందు కలుపుతోందా? అంతకు మించి ప్రత్యేక కారణాలేవి నాకు కనిపించడం లేదు. ఒక రకంగా తనకి కరెక్టే అయి ఉండొచ్చు, కానీ నా విషయంలో ఇలా జరిగింది కాబట్టి నేను తనని అనుమానించాను. ప్రస్తుతానికైతే వసుత గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. అలా అని వదిలేయకూడదు. ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఇదంతా మాయా లేక నటన? ఇలా ప్రతిదీ వసుద విషయంలో ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మేడం, ఆ గుళ్ళో తాయెత్తులు తెచ్చుకున్న రౌడీ షీటర్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. రండ్రా, రండి, ఇటు రండి. మేడం, గతంలో వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి మేడం. మీ షర్ట్లు విప్పండ్రా. ఎందుకు మేడం? షర్ట్లు విప్పండ్రా. ఎందుకు మేడం? నేను చెప్పింది చేస్తే చచ్చేలా కొడతాను, చెయ్యకపోతే చచ్చేదాకా కొడతాను. మేడం, ఎందుకు కొడుతున్నారు మేడం? మేడం, మేడం, కొడదు మేడం. ఇప్పుడు చెప్పండి, మా తమ్ముడిని మీలో ఎవరు చంపారు? అయ్యో, మేం చెప్పడం ఏంటి మేడం? నేను ఇన్ఫర్మేషన్ కోసం ఇంట్రాగేషన్ చేయట్లేదు, కన్ఫర్మ్ కి వచ్చాకే మిమ్మల్ని కొడుతున్నాను. మర్యాదగా నిజం ఒప్పుకుంటే వాడు ఒక్కడే పోతాడు, కాదు అని తెలివితేటలు చూపిస్తే మీరందరూ పోతారు. అందుకే మరొక్కసారి అడుగుతున్నాను, మా తమ్ముణ్ణి మీలో ఎవరు చంపారు? నిజం చెప్పండి. ఒట్టు మేడం, మేము చంపలేదు. నిజంగా మీ తమ్ముడు జోలికి మేము రాము. వస్తే మీరు చంపేస్తారని మాకు తెలుసు కదా. నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వింటున్నా, నేరస్తుణ్ణి పట్టుకోగానే వాడు చెప్పే మొదటి మాట ఇదే. నేను నమ్మను. మీ అందరి చేతులకి ఆ గుడి తాయెత్తులున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో నాకు ఈ తాయెత్తు దొరికింది. అంటే ఖచ్చితంగా అక్కడ మీలో ఒకరు ఈ పని చేసుండాలి. మేడం, అక్కడ దొరికిన తాయెత్తు మీ దగ్గర ఉంది. ఇక్కడ మా ఇద్దరి చేతికి తాయెత్తులు కట్టున్నాయి. అంటే మేము కాదనే కదా మేడం? మేడం, మేడం, కొట్టదు మేడం. తెలివితేటలు చూపిస్తున్నావా? ఇవి ప్రతి శుక్రవారం దొరుకుతాయిరా, కానీ మర్డర్ మాత్రం ఒకేసారి జరుగుతుంది. అయినా మీరు చేసేవి హత్యలు, అరాచకాలు, అన్యాయాలు. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఆ తాయెత్తు కట్టుకుంటే పునీతులైపోతారని నమ్ముతారు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. నిజం మేడం, మేము ఆ గుడికెళ్ళి తాయెత్తులు తెచ్చుకుంది నిజమే. మేమే కాదు మేడం, కొన్ని వందల మంది తీసుకుంటారు కదా. మేడం, అందులో ఎవరో ఒకరు చేసుంటారేమో కానీ మేము చేయలేదు మేడం. మాకేం తెలియదు మేడం. మీకు దండం పెడతాం మేడం, మమ్మల్ని వదిలేయండి మేడం. మేడం, ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాం మేడం.
మమ్మల్ని వదిలేయండి మేడం. రారా. అమ్మో. అదేంటి మేడం వాళ్ళని అలా వదిలేశారు? మహేష్, చంపేటప్పుడు ఉండే ధైర్యం చచ్చేటప్పుడు ఉండదు. నేను కొట్టినప్పుడు వాళ్ళలో భయం కనిపించింది. గన్ పెట్టినప్పుడు ప్రాణం పోతుందేమో అన్న వణుకు కనిపించింది. అంతేకాని తప్పించుకోవాలన్న తెలివితేటలు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు చెప్తుంది నిజమే. ఈ హత్య చేసింది వీళ్ళు కాదు, ఇంకెవరో ఉన్నారు. వాళ్ళని కనిపెట్టాలి. ఇంత పెద్ద సిటీలో అదెలా సాధ్యమవుతుంది మేడం? ఎక్కడో అడవుల్లో హత్య జరిగిన చిన్న ఆధారంతో నేరస్తుల్ని పట్టుకుంటాము. అలాంటిది సిటీ సెంటర్లో ఉన్న గుడి నుంచి తాయెత్తు తీసుకెళ్లినా వాడిని కనిపెట్టలేమా? ముందు గుడికెళ్దాం, అక్కడి నుంచి ఎంక్వైరీ మొదలు పెడదాం. గోపి నా కూతురి మెడలో తాళి కట్టాక మన ఇంటికి అల్లుడవుతాడు, మనందరికీ బంధువు అవుతాడు. అందుకే ఇటుపక్క శ్రీకర్ని వివాహ పాలకుడిగా ఎలా నియమించానో గోపి తరపున ఈ పెళ్లికి సంబంధించిన పెద్దగా, గోపి బంధువుగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిందిగా తారని కోరుకుంటున్నాను.